ఫిలోమాన్ గారి ద్వారా వింటాం. తిమోతి గారు ముందుకు రండి, కూర్చోండి. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన 135, కీర్తన 119-20 వచనం మనందరం కలిసి చదువుకుందాం. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. దేవుని సహాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవు, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ బ్రాహ్మణ చెరువు గ్రామంలో మీరు నిలవబెట్టిన ఈ బెత్లెహేము ప్రార్థనా గృహాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థామస్ గారి తన కుటుంబం యొక్క పరిచర్య సమర్పణను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము దేవా. మీరు ఆకర్షించుకున్న ప్రజలను బట్టి, సంఘాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మరి ఈ ప్రత్యేకమైన కూడికను బట్టి కూడా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి. రాగలిగిన దైవ సేవకులు తండ్రి, బాధ్యత కలిగిన సహోదరులు తండ్రి, విశ్వాసులు వారందరిని బట్టి కూడా తండ్రి దేవా మీకు స్తోత్రాలు చెల్లించి మిమ్మల్ని మహింపరుస్తున్నాను. మీ ప్రజల ఎదుట నిలవబెట్టకు యోగ్యుడను కాను. కేవలం మీ పిలుపుని బట్టి తండ్రి నిలవబడుచుండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నా గొంతుకను, నా నోటిని మీరు ముట్టండి తండ్రి. మీరే మహిమ పొందుకోండి దేవా. మీ ప్రభావం చేత నడిపించండి దేవా. మీ ఆత్మ చేత నడిపించండి. మీరే మహిమ పొందుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి దివ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన 2వ పత్రిక నుంచి కొన్ని తలంపులు ధ్యానం చేసుకొని వాక్యపు వెలుగులో ప్రభువారిని సేవకులముగా, బాధ్యత కలిగిన సహోదరులముగా ఆరాధించి ఘనపరిచే వారముగా మనం ఉంటాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుంచి కొన్ని తలంపులు ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు రాసిన చివరి పత్రికగా ఈ 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక పరిగణించబడుతుంది. రెండవసారి చెరసాలలో ఉంచబడుతూ వచ్చినప్పుడు ఎఫెసు సంఘాలకు అధ్యక్షునిగా ఉన్న తిమోతిని బలపరచుట కొరకు ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తాం. కాపరి పత్రికగా కూడా ఈ పత్రిక పిలువబడుతూ వస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక కూడా కాపరి పత్రికగా పరిగణించబడుతూ వచ్చింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునందున్న జీవమునకు వచ్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. అపొస్తలుడైన పౌలు తిమోతికి శుభమని చెప్పి ఈ పత్రిక రాసినట్లుగా చూస్తాం. తిమోతి అనే మాటకు అర్థము ద వన్ హూ హానర్స్ గాడ్, దేవుని ఘనపరచువాడు. తిమోతి అనే మాటకు అర్థం ఏమైనదండి? దేవుని ఘనపరచువాడు. ప్రభువారు సెలవిస్తూ వచ్చారు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును అని సెలవించి. తిమోతి పరిచర్య, తిమోతి జీవితం దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉంటూ వచ్చింది. అందుకే దేవుడు కూడా తిమోతిని ఘనపరిచాడు. చిన్న వయసులోనే ఎఫెసు లాంటి గొప్ప స్థలంలో ఎన్నో సంఘాలకు అధ్యక్షునిగా యవన వయసులోనే నియమించబడుతూ వచ్చాడు. తన పరిచర్య ద్వారా, తన సాక్ష్యము ద్వారా, తన బ్రతుకు ద్వారా దేవుణ్ణి ఘనపరిచిన వానిగా తిమోతి ఉన్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అంటున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచు.
యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాం, దూతలు నిత్యము కూడా దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయన పరిశుద్ధతను చూసి విస్మయం ఉంది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని ఘనపరుస్తున్నట్లుగా చూస్తాం. అయితే ఆ ఆరాధనతో దేవుడు మరి సరిపెట్టుకోలేదు, కానీ ఆయన ప్రజలమైన మనం కూడా ఆయనను ఆరాధించాలని కోరుకుంటున్న వారిగా ఉన్నారు. యోహాను సువార్త 4:23లో చూస్తాం మనం, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలనని ఆయన కోరుచున్నాడు అన్నమాట. చూస్తాం కోరుచున్నాడు అనే దగ్గర 1 అని రాసి కింద మూల భాషలో వ్రాయబడుతూ వచ్చింది, వెదకుచున్నాడు. ట్రూ వర్షిపర్స్ కొరకండి ఆయన వెదకుచున్నాడు. ఆయనను ఆరాధించే వారి కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? వెదకుచున్న దేవునిగా ఉన్నాడు. అందుకే మనం ఆయనను ఆరాధించి ఆయనను సంతృప్తిపరిచి ఆయనను ఘనపరిచే వారంగా మనం ఉంటాం. తిమోతి అని మాటకు అర్థము దేవుని ఘనపరచు. మన కృతజ్ఞతాస్తుతుల ద్వారా, మన ఆరాధన ద్వారా ఆయనను మనము ఘనపరిచే వారంగా మనం ఉంటాం. కీర్తన 69 30-31 వచనాలు చదువుకుందాం. కీర్తనలతో అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. దేవునికి బలి కన్నా కూడా మనం ఆయనను ఆరాధించుట, ఘనపరచుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది ఆయనకి ఎంతో ప్రీతికరమైనదిగా ఉంది. ఆయన ఘనపరచుట అనేది, కృతజ్ఞతలు చెల్లించుట అనేది, వాక్యపు వెలుగులో ఆయన మనకు ఏమై ఉన్నాడో అది మనం గ్రహించి ఆయనను హెచ్చించుట, పూజించుట అనేది ఆయనకెంతో ప్రీతికరమైనదిగా ఉంది. ఆ రీతిగా మనం ఆయనను ఘనపరచి హెచ్చించే వారంగా మనం ఉంటాం. రెండే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమునకు వచ్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు అని వ్రాయబడుతూ వచ్చింది. పౌలు అపొస్తలునిగా దేవుని చేత నియమించబడిన వానిగా ఉన్నాడు. తనకు తానుగా ఈ ఘనత వహించుకోలేదు, కానీ యేసుప్రభు వారిని, క్రైస్తవుల్ని ద్వేషిస్తున్న, హింసిస్తున్న పౌలును దేవుడే పిలిచిన వానిగా ఉన్నాడు. అననీయతో దేవుడు సెలవిచ్చాడు, అనేకుల ఎదుట నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనముగా అతనున్నాడు. దేవుని చేత ఏర్పరచబడినవాడు. అపొస్తలుడు అనే మాటకు అర్థము పంపబడినవాడు. అపొస్తలుడు అనే మాటకు అర్థము పంపబడినవాడు. దేవుడు తన చిత్తానుకూలంగా, తన ప్రణాళిక చొప్పున, తన ఇష్టపూర్వకముగా, తన ఆలోచన చొప్పున అపొస్తలునిగా పౌలును దేవుడే పంపిస్తూ వచ్చాడు. అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, దేవుని చిత్తం వలన అపొస్తలునిగా, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు అని అంటున్నాడు. ఎవరు పిలిచారంటండి? తనను సేవించుటకు, ప్రకటించుటకు, మహిమపరచుటకు దేవుడే పిలిచి పంపిస్తూ వచ్చాడు. దట్ అపాయింట్మెంట్ వాజ్ నాట్ బై మెన్, దట్ అపాయింట్మెంట్ వాజ్ బై గాడ్. రెండు చూద్దాం. అదే అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపొస్తలుడును గాను, బోధకుడను గాను నియమింపబడితిని. దేవుని చేత నియమింపబడిన వానిగా, పిలువబడిన వానిగా, పంపబడిన వానిగా అపొస్తలుడైన పౌలు ఉన్నాడు. దేవుని చేత పంపబడుట, దేవుని చేత పిలువబడుట, దేవుని చేత ఏర్పాటు చేయబడుట అనేది ఒక ఘనతగా ఉంది. అహరోను ఆ ఘనత తనకు తానుగా వహించుకోలేదు, కానీ దేవుని చేత పిలువబడుతూ వచ్చిన వానిగా, దేవుని చేత పిలువబడుతూ వచ్చిన వానిగా అహరోను ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయానికి వెళ్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదవండి దయచేసి.
సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా క్షమించండి, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 3:13 చదవండి దయచేసి. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. కొండ ఎక్కి ప్రభువారు శిష్యులను పిలుస్తూ వచ్చారు. ఎట్లా పిలుస్తూ వచ్చారు అంటే, వారి చదువును బట్టో, వారి కుటుంబ నేపథ్యాన్ని బట్టో, వారి అర్హతలను బట్టో, వారి రంగును బట్టో, వారి నాగరికతను బట్టో దేవుడు పిలవల. వారు పాపులుగా ఉన్నప్పటికీ కూడా తనకిష్టమైన వారిని పిలిచారు. శిష్యుల్ని ప్రభువారు ఇష్టపడి తనను సేవించుటకు, తనతో కూడా ఉండుటకు, ఆయన గురించి ప్రకటించుటకు, స్వార్థ ప్రకటించుటకు, దయ్యములు వెళ్ళగొట్టుటకు వారిని ఆయన ఇష్టపడి పిలిచి నియమించిన వానిగా ఉన్నారు. ఈ రోజున దేవుని చేత నియమించబడిన వారంగా, పంపబడిన వారంగా, ఆయన చేత ఇష్టపడి పిలవబడిన వారంగా మనం ఉన్నాం. ఆయన ద్రాక్షవనంలో పనిచేయుట కొరకు అలాగూ ఆయన ఇష్టపడి, ఆయన కోరుకొని మనల్ని పిలిచిన వానిగా ఉన్నాడు. సమూయేలు యెషయి గృహానికి వెళ్ళాడు. మరి తైలపు కొమ్ము తీసుకొని మొదట యెషయి మొదటి కుమారుణ్ణి అభిషేకించాలనుకున్నాడు. చూడటానికి ఎర్రగా, చక్కగా, అందంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు ఇతనే అనుకొని అభిషేకించబోయాడు. అయితే నేను ఇతన్ని త్రోసివేసి ఉన్నాను అని సెలవిచ్చాడు. అట్లా మిగతా కుమారులను కూడా మరి వారు నా ఏర్పాట్లో లేరు అని చెప్పినట్లుగా చూస్తాడు. అయితే దావీదు వచ్చినప్పుడు మాత్రం నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించుము అని దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. దావీదు దేవుని చేత కోరుకొనబడిన వానిగా ఉన్నాడు. మనం కూడా దేవుడు తన ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా మనల్ని పిలుస్తూ వచ్చాడు. ఆయనే తనను సేవించుటకు మనల్ని పంపిన వానిగా ఉన్నాడు. మనము ఆయన చేత నియమించబడిన వారముగా ఉన్నాం. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మనివాడు శిక్షింపబడును. నాకు శిష్యులనుగా సిద్ధపరచుడి అని ప్రభువారు మీరు వెళ్ళి అని మనల్ని ఆయన పిలిచి, తన ఆత్మ ద్వారా మనల్ని సంధించి మనల్ని పిలిచి మనల్ని పంపించిన వానిగా ఉన్నాం. ఈ పని, ఈ ఘనత మనకు మనంగా వహించుకోలేదు, కానీ దేవుడు మనల్ని పిలిచిన వానిగా, పంపిన వానిగా, నియమించిన వానిగా ఆయన మనకున్న దాన్ని బట్టి ఆయనను ఆరాధించి ఘనపరిచే వారంగా మనం ఉంటాం. రెండవదిగా చూద్దాం, మూడవ తలంపుగా చూద్దాము. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నామంది. మనందరం కలిసి చదువుకుందాం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు తన సేవ కొరకు మనల్ని పిలిచాడు. ఆయనే మనల్ని కోరుకొని ఇష్టపడి పిలిచి పంపించిన వానిగా ఉన్నాడు. పంపించిన ఆయన కావలసిన శక్తిని అనుగ్రహించు వానిగా ఉన్నాడు. ఎటువంటి సహాయాన్ని ఇస్తున్నాడంటే, తిమోతిని బలపరచుట కొరకు, కాపరిని బలపరచుట కొరకు అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట, దేవుడు మనకేమిచ్చాడంటే శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను. ఎవరినైతే దేవుడు పిలుచుకుంటాడో వారికి కావాల్సిన శక్తిని దేవుడు అనుగ్రహించేవానిగా, దేవుడు అనుగ్రహించేవానిగా ఆయన ఉన్నాడు. ఏ పని కోసం ఆయన పిలిచాడో ఆ పని నెరవేర్చబుట్టకు మనం శక్తిహీనులము, బలహీనులము అయినప్పటికీ కావాల్సిన సామర్థ్యాన్ని, శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహించువానిగా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. సున్నతి పొందని వారికి, అనగా సున్నతి పొందిన వారికి అపొస్తలుడౌటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడౌటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు. చాలండి, చాలు.
సున్నతి పొందిన వారికి అపొస్తలుడు అవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడు అనవుటకు నాకును సామర్థ్యము కలగజేసినని. ఇశ్రాయేలీలకు అపొస్తలునిగా ఉండటకు, ప్రభువారిని గురించి ప్రకటించుటకు పేతురుకి దేవుడు సామర్థ్యాన్ని కలగజేస్తూ వచ్చాడు. పేతురు ఒక అన్సివిలైజ్డ్ ఏరియా నుంచి వచ్చిన వానిగా ఉన్నాడు. ఆయన హీ వాజ్ నాట్ ఏ స్కాలర్. అతడు ఏం పాండిత్యం కలిగిన వాడు కాదు, సామాన్యుడు, చేపలు పట్టుకునే వృత్తి కలిగినాడు. సరైన చదువు కూడా లేదు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీలకు అపొస్తలుడు అవడానికి దేవుడు ఏం చేశాడంటండి? కావాల్సిన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. కావాల్సిన సామర్థ్యాన్ని పేతురుకు దేవుడే, పిలిచిన దేవుడే అనుగ్రహించాడు. అన్యులకు అపొస్తలుడు అవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ఎవరిచ్చారంటండి? దేవుడే. దేవుడు తన పని కొరకు మనల్ని ఇష్టపడి, ప్రేమించి, కోరుకొని పిలుస్తూ వచ్చినప్పుడు ఆయన మనకు కావాల్సిన సామర్థ్యాన్ని, మనకు కావాల్సిన శక్తిని మన సేవా జీవితంలో ఆయన అనుగ్రహిస్తున్న వానిగా ఉన్నారు. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి 3వ అధ్యాయము 5వ వచనం చదవండి దయచేసి. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. చాలండి చాలు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. అపొస్తలుడైన పౌలు సేవా జీవితం అంతట్లో దేవుడు బలపరిచిన వానిగా ఉన్నాడు. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును సామర్థ్యాన్ని కలగజేసిన వానిగా ఉన్నాడు. నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అని సెలవించు. తన సేవా జీవితంలో దేవుడు తన సొంత శక్తి ద్వారా, తన బలము ద్వారా ముందుకు నడిపించబడలేదు, కానీ దేవుడు కలుగజేసిన సామర్థ్యం ద్వారా, శక్తి ద్వారా అపొస్తలుడైన పౌలు ముందుకు నడిపించబడుతూ వచ్చాడు. 2వ కొరింథీ 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు. ఆ బలమంతా కూడా ఎవరిదంటండి? దేవునిదై ఉండినట్లు మంటి ఘటములమైన మాకు, మంటి ఘటములలో మాకు ఈ ఐశ్వర్యము కలుగుతుంది. నేను మంటి వాడను, నేను కేవలం మట్టి వంటి వాడను. అయితే మంటి ఘటమునైన నాకు ఈ ఐశ్వర్యాన్ని, ఈ బలాధిక్యాన్ని, ఈ సామర్థ్యాన్ని దేవుడే అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు దేశంలో అంటండి, ఐశ్వర్యాన్ని తమకు కలిగిన వెండి, తమకు కలిగిన బంగారం, వెలగలిగిన రాళ్ళు, వాటిని మట్టి పాత్రలో ఉంచి భూమిలో కప్పి పెడతారు. మట్టి పాత్రలో ఉంచి దాన్ని భూమిలో కప్పి పెడతారంట. ఆ మట్టి పాత్ర ఎంతో విలువైనదిగా కన్సిడర్ చేయబడుతుంది. అట్లాగే నేను కూడా మట్టి పాత్రను, ఆ ఐశ్వర్యాన్ని, దేవుడు సువార్త ప్రకటించే బలాన్ని, ఆయనను సేవించే బలాధిక్యాన్ని మట్టి పాత్రనైన నాకు ఆ మట్టి కుండల్లో ఎట్లా ఐశ్వర్యాన్ని పెడతారో నాకు ఈ బలాధిక్యాన్ని దేవుడు కలగజేస్తూ వచ్చాడని దేవుని మహింపరుస్తున్న వానిగా ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆ శక్తిని, కావాల్సిన సామర్థ్యాన్ని, కావాల్సిన సహాయాన్ని, బలాన్ని, తన సేవను జరిగించడం కొరకు కావాల్సిన సహాయాన్ని దేవుడే అనుగ్రహించువాడై. భక్సింగ్ గారు దేవుని చేత పిలువబడుతూ వచ్చినప్పుడు నేను యోగ్యుడను కాను, నేను అర్హుడను కాను, నేను నత్తి గలవాడిని వాడను, నేను నోటి మాంచము కలిగిన వాడును, నేను సరిగ్గా మాట్లాడలేను అని. అయితే మరి ఆయన ద్వారానే, ఆ నత్తి కలిగిన వాని ద్వారానే, ఆ నోటి మాంచము కలిగిన వాని ద్వారానే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎంత పరిచర్య జరిగిస్తూ వచ్చాడో మనం చూసి మనకు అందరికీ తెలుసు. అయితే మన శక్తి, మన బలం కాదు, కానీ తన సామర్థ్యమును మనకిచ్చి, తన బలాన్ని మనకిచ్చి, తన ఆలోచన యావత్తును కూడా ఆయన నెరవేర్చుకునే దేవునిగా ఆయన మన జీవితాల్లో ఉన్నాడు. అందుకై కూడా మనం ఆయనను ఆరాధించి ఘనపరిచే వారముగా ఉంటాం. మరొక తలంపు ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం మనందరం కలిసి. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. చాలండి. 2వ భాగం తర్వాత ధ్యానం చేసుకుందాం. మొదటి భాగం చూద్దాం ఈ వచనంలో. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను.
ఏదైనా శ్రమ మనకు వచ్చినప్పుడు, ఏదైనా అవమానం కలిగినప్పుడు మనం సిగ్గుపడే వారంగా ఉంటాం. మనం ఏమవుతామండి? ఏదైనా అవమానం జరిగినా, నిందించబడ్డా, తృణీకరించబడ్డా మనం ఏమవుతామంటే సిగ్గుపడే వారంగా ఉంటాం. అయితే అపొస్తలుడైన పౌలు లెక్క పెట్టలేనని అవమానాలు సహిస్తూ వచ్చాడు. నిందించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, మరి పలుమార్లు పట్టబడుతూ వచ్చాడు, రకరకాలుగా శిక్షించబడుతూ వచ్చాడు. ఆ శిక్షలన్నిటిని బట్టి నాకేం తక్కువ, నేను ఎందుకు ఈ శిక్షలు భరించాలి, ఎందుకు ఈ నిందలు భరించాలి, ఎందుకు ఈ మాటలు పడాలి, నాకేంటి అని ఎప్పుడు కూడా ఆ రీతిగా భావించాల. తనకు కలిగిన శ్రమలు, బాధలన్నిటిని బట్టి, అవమానాలన్నిటిని బట్టి సిగ్గుపడిన వానిగా లేడు. ఎందుకు సిగ్గుపడలేదు అంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక అని అంటున్నాను. ఎందుకు సిగ్గుపడలేదంటే, తనకు కలిగిన అవమానాల్లో, నిందల్లో, తృణీకారాల్లో, తనకు కలిగిన శిక్షల్లో ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఎంతో శిక్ష అనుభవిస్తూ కూడా ఆ శిక్షలన్నిటిని బట్టి, అవమానాలన్నిటిని బట్టి సిగ్గుపడలా. ఎందుకు సిగ్గుపడలేదు అంటే, నేను నమ్మిన వానిని ఎరుగుదును. దేవుని పని నిమిత్తమై, దేవుని నిమిత్తమై ఒక నిందపడ్డా, ఒక కష్టం పడ్డా, ఒక బాధపడ్డా, ఒక శ్రమ ఎదుర్కొన్నా సరే దానికి దేవుని ఎదుట నాకు ఒక గొప్ప బహుమానం ఉన్నది. ఆయనే నన్ను పిలిచాడు, ఆయనే నన్ను నియమించాడు. ఈ నిందలు, ఈ శ్రమలు, ఈ బాధలు అన్నీ కూడా నాకు ఒక దినాన ఒక గొప్ప బహుమానంగా మార్చబడబోతున్నాయి అని చెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కనుక, ఆయన ఎవరినైతే నమ్మాడో ఆయన శక్తి ఏంటో ఎరిగిన వాడు కనుక ఆ శ్రమలన్నిటిని బట్టి సంతోషించాడే కానీ, తృప్తిపడ్డాడే కానీ, ఇంకా ప్రోత్సహించబడ్డాడే కానీ ఆయన సిగ్గుపడిన వానిగా లేడు. రెండు యెషయా గ్రంథము 50వ అధ్యాయము యేసు ప్రభు వాని గురించిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి దయచేసి ఒకరు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకునలేదు. ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనాలు ప్రభువారిలో ఇవి నెరవేర్చబడుతూ వచ్చినాయి. ఆయన మీద ఉమ్మి వేసిన వారు ఉన్నారు, ఆయనను హింసించిన వారు, గాయపరిచిన వారు, తృణీకరించిన వారు ఉన్నారు, మరణ శ్రమకు ఆయనను అప్పగించిన వారు కూడా ఉన్నారు. అయితే వాటన్నిటిని బట్టి ఆయన సిగ్గుపడలేదంటే, ఎందుకు సిగ్గుపడలేదంటే దేవుడు నాకు సహాయం చేయవాడు. వీటన్నిటిని బట్టి ఒక దినాన ఆయనను హెచ్చించువాడు. ఆ శిలువ మరణాన్ని, ఆ శ్రమను ఎదుర్కొన్న ఆయన ఒక దినాన హెచ్చించబడుతూ వచ్చాడు. అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన హెచ్చించబడ్డాడు. ప్రతి నాలుకయు ఆయనను అంగీకరించును, ప్రతి మోకాలును ఆయన నామమున వంగునట్లుగా ఆయన ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డాడు. మనం పడే నిందలు, శ్రమలు, బాధలకు కూడా మనకు ఒక దినాన ఏమున్నదంటే బహుమానము. క్రీస్తు యేసునందు కలిగి ఉన్నతమైన పిలుపున కలిగి బహుమానం పొందవలనని గురి వద్దకే నేను పరిగెత్తుచు. దేవుడు మనం పడే నిందలకు, శ్రమలకు, బాధలకు, వేదనలకు, వాటన్నిటికీ కూడా ఒక దినాన ఒక గొప్ప బహుమానాన్ని మనకి ఇచ్చువానిగా ఉన్నాం. అందుకై కూడా ఆయనను మనము ఆరాధించి ఘనపరిచే వారంగా ఉంటాం. ఒక మాట జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. తిమోతికి రాసిన 2వ పత్రిక చివరి తలుంపుగా ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం 2వ భాగం చదువుకుందాం. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. అపొస్తలుడైన పౌలు దేవుడు కాపాడువాడు అని చెప్పి తన పరిచర్యను యావత్తును కూడా దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు కాపాడగలిగిన వాడు అని విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి తన పరిచర్య యావత్తును కూడా అన్నిటినీ కూడా ఏం చేశాడంటండి? దేవునికి అప్పగించాడు. ఎప్పటి వరకు? ఆ దినం వరకు, రాబోచున్న ఆ దినం వరకు కూడా ఆయన కాపాడేది. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని. మన పరిచర్యను పాడు చేయాలని అపవాది ప్రయత్నిస్తాడు, కానీ అయితే ఆ పరిచర్య ఫలాన్ని పాడవకుండా కాపాడేవానిగా దేవుడు మనల్ని మన సేవను మనల్ని కాపాడువానిగా దేవుడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడి మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుని శక్తి చేత మనం ఎవరమంటండి? కాపాడబడే వారంగా మనల్ని మన పరిచర్యని దేవుడు కాపాడుచున్న వానిగా కూడా ఆయన ఉన్నాడు. అందుకే ఆయనను మనము ఆరాధించే వారముగా ఉంటాం. తిమోతి అనే మాటకు అర్థము దేవుని ఘనపరచువాడు. మనం ఆరాధించి ఆయనను ఘనపరిచే వారంగా మనకు ఉంటాం. పౌలు దేవుని చేత నియమించబడిన వానిగా ఉన్నాడు. దేవుడు ఇష్టపడి కోరుకొని మనల్ని పిలిచి అభిషేకించి తన పరిచర్యలో ఆయన వాడుకొనుచున్న వానిగా ఉన్నాడు. రెండవదిగా చూస్తూ వచ్చాం, శక్తిని ప్రేమను ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే దేవుడిచ్చాడు. పిలిచిన దేవుడు, తన పనికి నియమించిన దేవుడు కావాల్సిన సామర్థ్యాన్ని మనకు కలగజేసేవానిగా ఉన్నాడు. 3 తలంపులు. 4వదిగా చూస్తూ వచ్చాం. 4వదిగా ఏం చూసామండి? నేను సిగ్గుపడివాడును. దేవుడు మనకు ఒక దినాన మనం పడే నిందలు, బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీరు వీటన్నిటిని బట్టి ఒక దినాన గొప్ప బహుమానాన్ని దయచేవాడై ఉన్నాడు. 5వదిగా చూస్తూ వచ్చాం, ఆయన కాపాడువాడు. మనల్ని మన పరిచర్యని దేవుడు తన శక్తి చేత కాపాడుచున్న వానిగా ఉన్నాడు. ఈ తలంపులను బట్టి ఆయనను హృదయపూర్వకముగా లేవి వంశస్థులారా ఆయనను సన్నుతించుడి, అహరోను వంశస్థులారా ఆయనను సన్నుతించుడి అని చెప్పబడిన రీతిగా ఆయనను ఆరాధించి ఘనపరిచే వారంగా మనం ఉంటాం. దేవుడు సహాయం చేయను కాదు. మనం కొన్ని నిమిషాలు ఆరాధన సమయం కలిగి ఉంటాం.